వేదిక అలంకరించినటువంటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన ఈడీ మేడం గారికి, అలాగే ఈఓఎస్సీ కార్పొరేషన్ మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి, అలాగే అదర్ మేడం గారు అందరికీ నమస్కారాలు. అలాగే వచ్చినటువంటి మన డివిఎంసీ మెంబర్స్ కానివ్వండి, అదర్ మన ఎస్సీ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా నా జైబీలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈవో మేడం గారు కొన్ని లోన్స్ ప్రాసెస్ గురించి చెప్పడం జరిగింది. అలాగే మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఎలా చేజిక్కించుకోవాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం నేను చెప్పాల్సినవన్నీ కూడా మేడం దగ్గర చెప్పేశారు. అది ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకు లోన్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. అంటే మన కార్పొరేషన్ ఉన్నది దానికోసమే. రుణాలు సబ్సిడీ మీద ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ వారి యొక్క స్కిల్స్ని బట్టి, వారు పెట్టుకునే యూనిట్స్ని బట్టి సెలెక్ట్ చేసి లోన్స్ ఇస్తారు. దాని మీద కొంతమంది జీవనోపాధి గడుపుతున్నారు, కొంతమంది దాన్ని ఫెయిల్యూర్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్ కోసం మాత్రమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి మనం పెట్టుకున్న ఒక యూనిట్కి మనలో నైపుణ్యత ఉంటే దానిని నష్టమైన కష్టమైన కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ రోజు ₹2 నష్టం జరిగితే దాని అనుగుణంగా రేపు ₹4 సంపాదించవచ్చు. ఇందులో వన్ ఆఫ్ ది బెనిఫిషరీగా నేను 1998లో ఇదే ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ఎస్ఎఫ్డిసి రుణం తీసుకున్నాను. నేను దేనికోసం తీసుకున్నాను అంటే ఫోటో స్టూడియో వీడియోగ్రఫీ కోసం నేను తీసుకున్నాను. వీడియోగ్రఫీ కోసం తీసుకొని ఈ రోజుకి కూడా అదే యూనిట్ని కొనసాగిస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఈజ్ ట్రూ. కాబట్టి భాస్కర్ గారిని అడగండి, ఎందుకంటే ఆయన రెగ్యులర్గా వస్తూ ఉండేవారు మా షాప్ దగ్గరికి. ఇప్పటికీ కూడా నా పేరు షాప్ మీద ఎన్ఎస్ఎఫ్డిసి ఎస్సీ కార్పొరేషన్ విశాఖపట్నం ఎస్సీ కార్పొరేషన్ వారి ఆర్థిక సహాయంతో ఎన్ఎస్కేఎండిసి స్కీము బెనిఫిషరీ కొండ్రు మరిడయ్య అని రాసి ఉంటుంది ఇప్పటికీ కూడా. అంటే దాని పక్కన ఇంకోటి ఏం రాసి ఉంటుందంటే ఏపీ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య అని రాసి ఉంటుంది. చెప్పండి సార్. నన్ను ఇంట్లో ఏమంటారంటే, మా ఊర్లో చుట్టుపక్కల గ్రామాల్లో నేను ఫోటోగ్రాఫర్లు కాబట్టి ఫోటోలు చిన్న అంటారు. నన్ను చిన్న అని నిక్కినేం పిలుస్తారు. అక్కడ ఫోటోలు చిన్న అని పిలుస్తారు. భాస్కర్ గారికి మరిది గారి ఇల్లు ఎక్కడంటే ఎవరు చెప్పలేదు. ఏమన్నాలో తెలియకపోతే అప్పుడు ఫోటోలు చిన్న అని, ఫోటోలు చిన్న ఇల్లు ఇదండి అని చెప్పారు అన్నమాట. అంటే నేను ఎందుకు అన్నానంటే, నేను గొప్పవాడిని కాదండి. మనలో చాలా మంది గొప్పవాళ్ళు ఉంటారు. ఒక వర్క్ చేసామంటే ఆ వర్కే మన పేరు కావాలి అనేది నేను చెప్పడానికి వచ్చాను అన్నమాట. ఈరోజు మన బాబా